Hi, welcome to Physics Friends. So today we are going to discuss the structure of atom, most important topic for the 10th class board exam, that is Bohr's atomic model. Or in board exam, how could they ask means explain the Bohr's atomic model or Bohr's hydrogen atomic model. రెండు ఒకటే. ఓకే, ఈ బోర్స్ అటామిక్ మోడల్ అనేది ఆల్రెడీ మీకు 9th క్లాస్లో వస్తుంది. ఓకే, అందులో అంత డెప్త్ రాకపోయినా కానీ ఇక్కడ చాలా బోర్స్ అటామిక్ మోడల్ రావడానికి రీజన్ ఎవరు? రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్. రూథర్ఫర్డ్ వల్ల ఎందుకు వచ్చింది సార్ అంటే అక్కడ మిస్టేక్ చేసింది కాబట్టి, ఆ మిస్టేక్ ని ఓవర్కమ్ చేయడం కోసం వచ్చిందే బోర్స్ అటామిక్ మోడల్. ఓకే, సో ఫస్ట్ పాయింట్స్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటిదంటే, ఇతను ఇప్పుడు నార్మల్ గా న్యూక్లియస్ ఉంది అనుకుందాం. న్యూక్లియస్ చుట్టూ ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయి అని రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్లో కూడా నేర్చుకుంటారు. ఓకే, అంటే ఫస్ట్ పాయింట్ ఏం చెప్తాడంటే ఇతను బోర్స్ అటామిక్ మోడల్, ఆల్రెడీ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్లో ఉన్న పాయింటే, ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, దట్ పాత్ కాల్డ్ యాజ్ ఆర్బిట్స్ అంటాడు. అంటే ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్. న్యూక్లియస్ అంటే సెంట్రల్ లో ఉంటుంది. న్యూక్లియస్ లో ఏమేమి ఉంటాయి అని సమ్ టైమ్స్ దే విల్ ఆస్క్ ద క్వశ్చన్. అంటే వాట్ విల్ బి ప్రెసెంట్ ఇన్ న్యూక్లియస్? న్యూక్లియస్ లో ఏమేమి ఉంటాయి అంటే న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. ఓకే, న్యూక్లియస్ లో ఏమేమి ఉంటాయి? న్యూట్రాన్స్, ప్రోటాన్స్ ఉంటాయి. అంటే చుట్టూ తిరిగేటోళ్ళు ఎవరు? ఇప్పుడు ఎలక్ట్రాన్స్, అంతే కదా. ఇప్పుడు ఆటమ్స్ ఏంటి? ఎలక్ట్రాను, న్యూట్రాను, ప్రోటాన్స్. సో ఈ రెండు సెంటర్ లో మిగిలిపోయింది న్యూక్లియస్ లో. ఇంకా చుట్టూ తిరిగేటోళ్ళు ఎవరు? ఎలక్ట్రాన్స్. ఓకే, సో ఈ బేస్ చేసుకొని ఫస్ట్ పాయింట్ ఏం చెప్తారంటే, ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, దట్ పాత్ కాల్డ్ యాజ్ ఆర్బిట్ అంటారు. అర్థమైంది కదా. సో ఫస్ట్ పాయింట్ అది. సెకండ్ పాయింట్ ఏంటంటే, ఈ సెకండ్ పాయింట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్. వైల్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్స్ నైదర్ గెయిన్ ద ఎనర్జీ నార్ లూజ్ ది ఎనర్జీ. అంటే ఎలక్ట్రాన్స్ అనేవి ఈ సర్క్యులర్ ఆర్బిట్ లో తిరుగుతున్నంతసేపు ఎనర్జీని తీసుకోవు, ఎనర్జీని ఇవ్వవు. ఓకే, అంటే ఎంత ఎనర్జీ ఉందో అంతే ఎనర్జీతో తిరుగుతూ ఉంటాయి. దాన్నే సచ్ ఆర్బిట్స్ కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్. అంటే ఎలా చెప్పొచ్చు అంటే, వైల్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్స్ నైదర్ లూజ్ ద ఎనర్జీ నార్ గెయిన్ ద ఎనర్జీ, సచ్ ఆర్బిట్స్ కాల్డ్ యాజ్ స్టేషనరీ ఆర్బిట్స్. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ అంటే ఏంటిదంటే, ఇప్పుడు రూథర్ఫర్డ్ కి బోర్స్ అటామిక్ మోడల్ కి మేజర్ డిఫరెన్స్ ఇది. అంటే అంత ముందు ఏముండేదంటే క్లాసికల్ ఫిజిక్స్ ఉండేది. క్లాసికల్ ఫిజిక్స్ లో సైంటిస్టులందరికీ ఒక భావన ఉండేది. ఏంటిది? ఏదన్నా ఎలక్ట్రాన్ అనేది ఒక చార్జ్డ్ పార్టికల్ అనుకుందాం. ఎలక్ట్రాన్ అని కాదు, ఒక చార్జ్డ్ పార్టికల్ అనేది న్యూక్లియస్ చుట్టూ తిరుగుతున్నంత సేపు, అంటే చుట్టూ తిరుగుతున్నంత సేపు ఏంటిది? ఒక సర్టెన్ ఎనర్జీతో తిరుగుతుంటది కదా. తిరుగుతున్న కొద్దీ ఆ పార్టికల్ అనేది ఎనర్జీని లూజ్ అవ్వుకుంటూ వస్తుంది. ఎనర్జీని లూజ్ అవ్వుకుంటూ వచ్చినప్పుడు ఏమైంది అంటే, స్లోగా ఎనర్జీ, ఇప్పుడు తక్కువ ఎనర్జీ ఉందనుకో న్యూక్లియస్ దగ్గర, ఎక్కువ ఎనర్జీ ఉందనుకో న్యూక్లియస్ దూరంగా తిరుగుతూ ఉంటది. ఏదైనా ఒకదానికి, ఇప్పుడు ఇదొక చార్జర్ పార్టికల్ కి ఎనర్జీ తక్కువ ఉంది అని అంటే తిరుగుతున్న కొద్ది ఎనర్జీ అనేది లూజ్ అయింది కదా. లూజ్ అయినప్పుడు ఏమైంది? ఫైనల్ ఇది న్యూక్లియస్ లోకి వచ్చేస్తుంది. న్యూక్లియస్ లోకి వచ్చేసిందంటే ఆటం అనేది కొలాప్స్ అయిపోతుంది. కానీ ఆటం ఉంది కదా అని అదే ఫెయిల్యూర్ అయింది కదా రూథర్ఫర్డ్ లో. ఇక్కడికి వచ్చేసరికి అప్పటి వరకు క్లాసికల్ ఫిజిక్స్ లో అలా ఉండేది. దాని తర్వాత ఏమైంది? క్వాంటమ్ ఫిజిక్స్ వచ్చింది. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రకారం ఏంటిదంటే, ఆటంలో ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్ ఎనర్జీతో తిరుగుతాయి అని. అంటే ఈ క్వాంటమ్ ఫిజిక్స్ ని డెవలప్ చేసింది మాక్సిమం వరకు మ్యాక్స్ ప్లాంక్, ఈ అదర్ సైంటిస్టులు ఎవరు, బోర్స్, వీళ్ళందరూ. కానీ ఎక్కువ ప్రియారిటీ అయితే మ్యాక్స్ ప్లాంక్ వస్తుంది. ఇంకా మీరు చూసిరా నన్ను అడగొచ్చు, చూడలేదు, బుక్ లో చదవడం వల్ల తెలిసింది. ఓకేనా. సో క్వాంటమ్ ఫిజిక్స్ అనేది ఏం చెప్తుందంటే, ఆటంలో ఎలక్ట్రాన్స్ అనేవి ఫిక్స్డ్ ఎనర్జీతో తిరుగుతాయి. అంటే దీనికి ఇప్పుడు ఎంత ఎనర్జీ ఉందనుకో, సపోజ్ 4 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ ఉందనుకో, అది 4 ఎలక్ట్రాన్స్ వోల్ట్ ఎనర్జీతోనే తిరుగుతూనే ఉంటది. అంటే ఎవరన్నా వచ్చి ఇచ్చిందాక కానీ 4 ఉందంటే 4 తోనే తిరుగుతూ ఉంటది. ఆర్బిట్ ఏమంటే స్టేషనరీ ఆర్బిట్ అంటారు. అదే థర్డ్ పాయింట్, మోస్ట్ ఇంపార్టెంట్. సెకండ్ పాయింట్ ఏమైందంటే ఇదే. ఈ సెకండ్ పాయింటే మేజర్ డిఫరెన్స్ రూథర్ఫర్డ్ అటామిక్ మోడల్ కి, బోర్స్ అటామిక్ మోడల్ కి.
ఓకే, అందులో ఏమైంది ఫెయిల్యూర్ పాయింట్, ఇక్కడ సక్సెస్ అవ్వడానికి మేజర్ పాయింటే ఇది. ఓకే, ఇప్పుడు ఏంటిది థర్డ్ పాయింట్ ఎలాగో మాక్సిమం నార్మల్ పాయింట్ అది, అంత పెద్ద ఇంపార్టెంట్ పాయింట్ అని కాకుండా అందులో రాయాల్సింది దీస్ ఆర్బిట్స్ ఆర్ డినోటెడ్ విత్ KLMN ఆర్ నెంబర్స్ 1 2 3 ఇంకొక డ్రా చేస్తావా 4 అలా, అంటే K ఇది L M ఇది N అవుతుంది అనుకోండి N. సో these orbits are designated or denoted or represented with KLMN or numbers 1 2 3 4 ఇవి. ఓకే, అది థర్డ్ పాయింట్. ఇప్పుడు ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి ఇది ఇంకా ఇంపార్టెంట్. బోర్స్ అటామిక్ మోడల్లో మోస్ట్ ఇంపార్టెంట్ అవ్వడానికి మేజర్ పాయింట్ ఫోర్త్. నోబెల్ ప్రైజ్ వేయడానికి కారణమయ్యేది కూడా ఫోర్త్ పాయింట్. ఆ ఫోర్త్ పాయింట్ ఏం చెప్తారంటే while revolving electrons it will take fixed amount of energy to jump lower energy orbital to higher energy orbitals. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు క్లారిటీ రావడానికి, ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి అనుకుందాం. ఈ ఎలక్ట్రాన్స్ అనేవి ఏంటిది, ఫస్ట్ పాయింట్ ఏమంటాడు, ఎలక్ట్రాన్ రివాల్వ్స్ అరౌండ్ ద న్యూక్లియస్ ఇన్ ఏ సర్క్యులర్ పాత్, దట్ పాత్ కాల్డ్ యాజ్ ద ఆర్బిట్. ఫస్ట్ పాయింట్ కథం. సెకండ్ పాయింట్ ఏంటిది, వైల్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్స్ నైదర్ గెయిన్ ద ఎనర్జీ నార్ లూజ్ ద ఎనర్జీ, సచ్ ఆర్బిట్స్ కాల్డ్ యాజ్ ద స్టేషనరీ ఆర్బిట్స్. థర్డ్ పాయింట్ ఏంటిది, ఎలాగో తెలుసు మీకు, దిస్ ఆర్బిట్స్ ఆర్ డినోటెడ్ విత్ KLMN ఆర్ నెంబర్స్ 1 2 3 4 సో ఆన్. ఇప్పుడు ఫోర్త్ పాయింట్ ఏంటిదంటే while revolving electrons, if you want to jump higher orbit, it will take fixed amount of energy. When the electron jumps lower orbit to higher orbit, ఇది lower ఇది higher, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవ్వడానికి ఏంటిది ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీని తీసుకుంటది. ఎంత ఎనర్జీ పడితే అంత తీసుకోదు. ఓకే, ఆ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అంటే ఏంటిదంటే, ఇప్పుడు నార్మల్గా దీనికి ఒక 3 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ ఉంది అనుకుందాం, దీనికి ఒక 5 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ ఉంది, దీనికి 9 ఎలక్ట్రాన్ వోల్ట్, దీనికి ఒక 11 లేకపోతే 13 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ ఉంది అనుకుందాం. అంటే ఆ ఎనర్జీతో తిరుగుతూ ఉన్నాయి. ఓకే, ఆ ఎనర్జీతో తిరుగుతూ ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఒక నేను హీట్ ఫామ్ లో, నాన్ లూమినియస్ ఫ్లేమ్ అన్నాం కదా, ఒక హీట్ ఫామ్ లో ఎనర్జీని ఇచ్చాను. ఎనర్జీని ఒక 3 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ ఇచ్చాను అనుకుందాం. అంటే 3 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీని ఇచ్చాను అనుకో, ఇది తీసుకుంటుందా? ఆలోచించండి, తీసుకోదు. ఎందుకంటే 3 + 3 ఎంత అవుతుంది, 3 × 3 కాదు, 3 + 3 3 + 3 6 ఎలక్ట్రాన్ వోల్ట్ అవుతుంది. 6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ ఆర్బిట్ ఉందా ఇందులో? అసలు లేదు కాబట్టి తీసుకోదు. అదే సపోజ్ నేను 2 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ ఇచ్చిన అనుకుందాం. 2 ఎలక్ట్రాన్స్ వోల్ట్ ఇవ్వడం వల్ల 2 + 3 ఎంత అయింది 5, అంటే ఆల్రెడీ 3 ఉంది, దీనికి 2 ఇచ్చిన అంటే 5 అయింది. అంటే 5 అనేది అంటే 2 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ అనేది తీసుకుంటుంది, అదే ఫిక్స్డ్ అన్నట్టు. మళ్ళీ ఇంకేమైతే, ఇప్పుడు ఈ నుంచి వీడికి జంప్ అవ్వాలంటే ఎంత తీసుకుంది, ఇప్పుడు 2 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ తీసుకుంది, 2 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవ్వాలంటే ఎంత ఎనర్జీ కావాలి చెప్పండి? ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 9 ఉంది, ఈ నుంచి వీడికి జంప్ అవ్వాలి, ఎంత ఎనర్జీ కావాలి అప్పుడు? 6 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ కావాలి. అదే ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవ్వాలంటే దీన్ని ఎంత ఉంది 13 ఉంది, దీన్ని ఎంత ఉంది 3 ఉంది, మరి ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అవ్వాలంటే ఇంకెంత ఎనర్జీ కావాలి చూడండి? 3 13 అంటే 10 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ కావాలి. అంటే ఇవి మాత్రమే తీసుకుంటది అని. లేదు నేను 4 ఇస్తా అన్నాం అనుకో, 4 ఇచ్చాం అనుకో, 4 + 3 7, 7 అనే ఆర్బిట్ ఉందా ఇందులో? 7 అనే ఆర్బిట్ లేదు కాబట్టి తీసుకోదు. అర్థమవుతుందా? లేదు నా దగ్గర బాగున్నాయి, నేను ఇంకో 13 ఎలక్ట్రాన్ వోల్ట్ ఇస్తా అంటే 13 + 3 16, 16 ఆర్బిట్ ఉందా? లేదు. ఇది అర్థమైందా? ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ ఎందుకన్నాను అంటే 2 6 10 ఎలక్ట్రాన్ వోల్ట్ ఎనర్జీ మాత్రమే తీసుకుంటది. అంటే దీన్ని బట్టి ఏమైంది, వైల్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్ ఇట్ జంప్స్ లోవర్ ఆర్బిట్ టు హైయర్ ఆర్బిట్, ఇట్ విల్ టేక్ ఫిక్స్డ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. ఇప్పుడు మేజర్ పాయింట్ వస్తుంది చూడండి. ఇప్పుడు 5th పాయింట్,
ఇప్పుడు జంప్ అయింది, ఓకే బాగానే ఉంది, అంటే ఎగ్జైట్ అయిపోయింది, ఎనర్జీ రాగానే బాగా ఎగ్జైట్ అయిపోయి కింద ఉన్నది అంటే గ్రౌండ్ స్టేట్ లో ఉన్నది ఎగ్జైట్ స్టేట్ లోకి వెళ్ళిపోయింది, బాగానే ఉంది. అక్కడే ఉండిపోద్దా? ఆటం ఎప్పుడు ఎగ్జైట్ స్టేట్ లో ఉండడానికి ఇష్టపడదు, గ్రౌండ్ స్టేట్ లో ఉండడానికి ఇష్టపడుతుంది. మరి ఇప్పుడు రిటర్న్ రావాలి కదా, అంటే ఈ నుంచి ఈడికి వెళ్ళింది అంటే రిటర్న్ రావాలంటే ఎంత ఎంత ఎనర్జీ పోవాలి? 2 తీసుకుంది, ఆ 2నే తీసేయాలి కదా, అంటే ఆ 2 ఎనర్జీని రేడియేషన్ ఫామ్ లో రిలీజ్ చేసేస్తుంది మళ్ళీ గ్రౌండ్ స్టేట్కి రావాలంటే. ఇక్కడ ఒక స్పెక్ట్రమ్ పెట్టినాం అనుకో, 2 అనే కాడ ఒక లైన్ స్పెక్ట్రా ఫామ్ అయింది, 2 ఎలక్ట్రాన్ వోల్ట్. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి జంప్ అయింది కదా, జంప్ అవ్వాలి అంటే ఎంత తీసుకుంది? 6 తీసుకుంది. మళ్ళీ రిటర్న్ రావాలంటే 6 ఎనర్జీని రిలీజ్ చేయాలి, ఇంకా రేడియేషన్ ఫామ్ లో రిలీజ్ చేస్తుంది, అంటే 6 ఉన్న కాడ ఇంకో లైన్ స్పెక్ట్రా ఫామ్ అయింది. అర్థమవుతుంది కదా. మళ్ళీ ఈడ 10 తీసుకుంది కదా, 10 అనేది ఈ నుంచి మళ్ళీ రిటర్న్ రావాలి కదా, అంటే 10 కాడ ఎలక్ట్రాన్ వోల్ట్ అనేది లైన్ స్పెక్ట్రా. ఇక ఈ విధంగా లైన్ స్పెక్ట్రా ఎక్స్ప్లెయిన్ చేసింది బోర్స్. అర్థమవుతుంది కదా. అంటే దీన్ని ఎలా చెప్పొచ్చు ఇప్పుడు? వైల్ రివాల్వింగ్ ఎలక్ట్రాన్స్ it want to jump lower orbit to higher orbit, it will take fixed amount of energy. When electrons higher orbit to lower orbit, it will emit the energy in the form of radiation. అంటే ఎనర్జీని రిలీజ్ చేస్తుంది, ఎలా? రేడియేషన్ ఫామ్ లో. ఎంత ఎనర్జీ రిలీజ్ చేస్తుందో ఆ ఎనర్జీ కాడ ఒక లైన్ స్పెక్ట్రా ఫామ్ అయింది. అది ఇప్పుడు ఈ 2, 6, 10 అనేది ఎలా వచ్చినాయి చెప్పండి? అంటే 3 అంటే 3 నుంచి 5కి రావాలంటే 2 కావాలి, అంటే ఏ విధంగా? చేంజ్ ఇన్ ఎనర్జీ. ఇది E1 అనుకుందాం, E1, E2, E3, E4 అనుకున్నాం అనుకో. ఈ 2 ఎలా వచ్చింది? 5 - 3 చేయడం వల్లే కదా. 5 అంటే ఏంటిది? E2 - E1 అంటే 5 - 2 3 కదా, 3 = 2 ఎలక్ట్రాన్ వోల్ట్స్. అదే విధంగా చేంజ్ ఇన్ ఎనర్జీ సెకండ్ ఎంత వస్తుంది అంటే ఫార్ములా ఏంటిది? E3 - E1 = E3 అంటే ఏమైంది? 9 - 3 = 6 ఎలక్ట్రాన్ వోల్ట్. ఈ విధంగా వస్తుంది. అంటే చేంజ్ ఇన్ ఎనర్జీ ఫార్ములా ఏంటిది? E2 - E1, E3 - E1, నెక్స్ట్ వస్తే E4 - E1. ఇది చేంజ్ ఇన్ ఎనర్జీ. ఓకే, ఈ ఎనర్జీ అనేది క్వాంటిటీ అంటే ఫిక్స్డ్ ఉంటుంది, ఎవరైనా బయట నుంచి వచ్చి ఇచ్చిందాక అది చేంజ్ అవ్వదు. అర్థమవుతుంది కదా. ఇవి అంటే మెయిన్ పార్చులేట్స్ పాయింట్స్ ఏంటి? 5 పాయింట్స్. ఓకే, ఆర్ ఇంకా నువ్వు 6th పాయింట్ రాయాలి అనుకుంటే ఏం చెప్పొచ్చు? దీస్ ఎనర్జీస్ ఆర్ ఆర్బిట్ ఎనర్జీస్ ఆర్ డినోటెడ్ విత్ E1, E2, E3, E4 సో ఆన్ అని కూడా అనొచ్చు. ఓకే, అర్థమైంది కదా. ఇది ఇప్పుడు లిమిటేషన్స్ కొద్దాం. లిమిటేషన్స్ అంటే తెలుసు కదా, డ్రాబ్యాక్స్ అంటే బోర్స్ చేసిన తప్పులేంటి. ఓకే, ఇక్కడ ప్రతిసారి మనం అంటుంటాం బోర్స్ హైడ్రోజన్ అటామిక్ మోడల్ ఆర్ బోర్స్ అటామిక్ మోడల్. బోర్స్ హైడ్రోజన్ అటామిక్ మోడల్ అంటే ఆ వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ దేర్ ద లిమిటేషన్, ఆ వర్డ్ లోనే అనిపిస్తుంది. అంటే ఇతను ఒక హైడ్రోజన్ ని లైన్ స్పెక్ట్రమ్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, మిగతా ఆటం ఎక్స్ప్లెయిన్ చేయడు. కాబట్టి ఏం చేస్తారు అదర్ సైంటిస్ట్? ఇదొక లిమిటేషన్, హైడ్రోజన్ ఒకటే ఎక్స్ప్లెయిన్ చేసిన మరి మిగతా అడుగుతారు కదా. అదే అంటే ఫస్ట్ హీ ఎక్స్ప్లెయిన్డ్ ఓన్లీ హైడ్రోజన్ ఎలిమెంట్ లైన్ స్పెక్ట్రా, హీ డిడ్ నాట్ ఎక్స్ప్లెయిన్ అదర్ ఎలిమెంట్స్ లైన్ స్పెక్ట్రా. ఓకే, ఇప్పుడు ఈ లైన్ స్పెక్ట్రమ్ ఉంది కదా, ఈ స్పెక్ట్రమ్ అనేది ఇప్పుడు మనకు నార్మల్గా ఎక్కడెక్కడ ఫామ్ అయింది? 2 ఎలక్ట్రాన్ వోల్ట్, 6 ఎలక్ట్రాన్ వోల్ట్, 10 ఎలక్ట్రాన్ వోల్ట్ కాడ లైన్ స్పెక్ట్రా ఫామ్ అయింది. దీన్ని దేంతో చూస్తారంటే స్పెక్ట్రోస్కోప్ తో చూస్తారు. స్పెక్ట్రోస్కోప్ తో. ఓకే, స్పెక్ట్రమ్ ని దేంతో చూస్తారు? విచ్ ఇన్స్ట్రుమెంట్ విల్ యూస్ టు సీ ద స్పెక్ట్రమ్ మీన్స్ స్పెక్ట్రోస్కోప్. సరే, ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ వచ్చిన మేజర్ లిమిటేషన్ ఏంటంటే ఈ లైన్ స్పెక్ట్రమ్ ని, ఇప్పుడు ఒక స్పెక్ట్రమ్స్ ఉన్నాయి కదా, ఈ లైన్ స్పెక్ట్రమ్ ని హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్ తో చూడడం వల్ల నార్మల్ గా స్పెక్ట్రోస్కోప్ తో చూస్తాం. హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్ అంటే నార్మల్ గా మనకు కెమెరాలు ఉంటాయి, కెమెరాలు హై రిజల్యూషన్ అంటే ఏంటిది? హై మెగాపిక్సెల్ అన్నట్టు. హై మెగాపిక్సెల్ అంటే పిక్చర్ క్వాలిటీ, అంటే నువ్వు జూమ్ చేసినా సరే
క్లారిటీ వచ్చాయి. అంటే అలాంటి స్పెక్ట్రోస్కోప్తో, హై రిజల్యూషన్ స్పెక్ట్రోస్కోప్తో చూడడం వల్ల ఇక్కడ ఫామ్ అయిన లైన్ స్పెక్ట్రమ్ ఉంది కదా, చిన్న చిన్న లైన్స్తో ఫామ్ అయింది. అంటే ఫైనర్ లైన్స్తో ఫామ్ అయిందంట. ఫైనర్ లైన్స్తో అంటే ఈ చిన్న చిన్న లైన్స్ ఎందుకు వచ్చినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు బోర్స్. అర్థమవుతుందా? ఈ చిన్న చిన్న లైన్ స్పెక్ట్రమ్ ఎందుకు ఫామ్ అయినాయి అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయిండు. ఇవి మేజర్ డిఫెక్ట్స్. ఇంకోటి ఫస్ట్ ఏంటిది, హైడ్రోజన్ గురించి. ఇవి మేజర్గా బోర్స్ అటామిక్ మోడల్లోని లిమిటేషన్స్. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ లిమిటేషన్స్ ని ఓవర్కమ్